30వ తేదీన జరిగే రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బీసీ అడ్వకేట్లు అందరూ ఐక్యత చాటుతూ బీసీ అడ్వకేట్లను బార్ కౌన్సిలింగ్ మెంబర్లుగా గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి ప్రముఖ న్యాయవాది బాణాల అజయ్ కుమార్ కోరారు. జ్యుడిషియల్ వ్యవస్థలో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చాలా అన్యాయం జరుగుతోందని పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి దేశంలో అన్ని వర్గాలకు రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని కోరారు. ఇప్పటికైనా ఈ జ్యుడిషియల్ వ్యవస్థలోని మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. బీసీ అడ్వకేట్స్ కు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు తెలియజేయడం ఏమంటే, గత 20 సంవత్సరాలుగా హైకోర్టు బార్ కౌన్సిల్ చైర్మన్ గా ఒకే వర్గానికి చెందిన ఒకే వ్యక్తి 20 ఏళ్ల నుంచి ఉంటా ఉన్నారు. అదేవిధంగా హైకోర్టు బార్ కౌన్సిల్ లో దాంట్లో చాలా చైర్మన్ గారి ఆధ్వర్యంలో హైకోర్టులో చాలా కోట్లాది రూపాయలు అవకతవకలు జరిగాయి. అంతేకాదు ఈరోజు తెలియజేయడం ఏమంటే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 740 మంది జడ్జిలు ఉంటే దాంట్లో కేవలం 610 మంది ఓసీలు ఉన్నారు. కేవలం 90 మంది మాత్రమే ఓబీసీలు ఉన్నారు జడ్జిలుగా. తర్వాత 18 మంది ఎస్సీలు, 12 మంది ఎస్టీలు ఉన్నారు. అంటే ఈ విధంగా దేశంలో మొత్తం 740 మంది జడ్జిలు ఉంటే 610 మంది ఓసీలు ఉన్నారు. ఇది జ్యుడిషియల్ వ్యవస్థలో ఇది చాలా 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 మనకి బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ చాలా అన్యాయం జరుగుతుంది. దీంట్లో మార్పులు రావాలని దేశంలోనే పార్లమెంట్ లో చట్టం తీసుకొచ్చి అన్ని వర్గాలకు కూడా రిజర్వేషన్లు కలిగించేటట్లు చూడాలని మనవి చేస్తున్నాం. అంతేకాకుండా రేపు హైకోర్టు